శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఈరోజు మనం సుబ్రహ్మణ్య స్వామి వారి కథని తెలుసుకుందామండి. ఇది శ్రీ సుబ్రహ్మణ్య వ్రతం అన్న పుస్తకం నుంచి సేకరించబడింది. దీని రచయిత తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి గారు. ముందుగా ఆ సుబ్రహ్మణ్య స్వామి వారి పాదపద్మములకు శిరస్సు తాటించి సాష్టాంగ దండ ప్రణామములు సమర్పిస్తూ భాగవతులందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజలులు తెలియజేస్తున్నాను. నేను సూరిబాబు కందాళ. మరి ఈ కథలోకి వెళదామండి. శ్రీ సుబ్రహ్మణ్య వ్రతం అన్న ఈ కథ 2వ అధ్యాయం, చిన్నశెట్టి కథ. తమిళనాడులో శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్రాలలో తిరుత్తణి ఎంతో ప్రసిద్ధమైన క్షేత్రం. ఇక్కడ వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడు ఎంతో మాహాత్మ్యము కలవానిగా ఆరాధించబడుతున్నాడు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరునికి కార్తికేయుడు, స్వామినాథన్, వేలాయుధం, కుమారస్వామి, షణ్ముఖుడు అనే పేర్లు కూడా ప్రసిద్ధి. స్వామివారి వాహనం నెమలి. స్వామివారి జెండాపై కోడి ఉంటుంది. కోడి జ్ఞానానికి ప్రతీక. సర్పం స్వామివారికి సంకేతంగా భావిస్తారు. పూర్వకాలంలో తిరుత్తణి సమీపంలోని పుత్తూరులో చిన్నశెట్టి అనే వ్యాపారస్తుడు ఉండేవాడు. అతడు వెండి, బంగారు వ్యాపారాలతో పాటు బట్టల వ్యాపారం కూడా చేసి ఎంతో ధనం సంపాదించాడు. కానీ విపరీతమైన లోభత్వంతో ఉండేవాడు. ఎంత పేదవాడికి ఏమాత్రం దానం చేసి ఎరుగడు. అతడికి చాలా కాలం సంతానం కలగలేదు. ఒకనాడు తనకు సంతానం కలిగితే 1 అడుగు ఎత్తైన వెండి సర్పపు రూపం తిరుత్తణి స్వామివారికి కానుకగా సమర్పించుకుంటానని మొక్కుకున్నాడు. కార్తికేయుని అనుగ్రహంతో భార్య చిత్రావతి త్వరలోనే గర్భం దాల్చి పండంటి కుమారునికి జన్మనిచ్చింది. అనతి కాలంలోనే ఆ స్వామి అనుగ్రహంతో చిన్నశెట్టి వ్యాపారం కూడా అభివృద్ధి చెందింది. చిన్నశెట్టి వ్యాపార పనుల్లో పడి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఇచ్చిన మాట మర్చిపోయాడు. ఒకనాడు చిన్నశెట్టి కుమారునికి ఏదో తీవ్రమైన జబ్బు చేసింది. ఎన్ని మందులు వేసినా నయం కాలేదు. అప్పుడు చిన్నశెట్టికి తాను కార్తికేయునికి ఇచ్చిన మాట గుర్తుకు వచ్చింది. స్వామి, నా పిల్లవానికి ఈ జబ్బు నుంచి కాపాడు, పూర్తి ఆరోగ్యం ప్రసాదించు, నీకు అడుగు ఎత్తుగల సర్పాలు 2 సమర్పిస్తాను అని మనస్సులో మొక్కుకున్నాడు. పిల్లవాడు అనారోగ్యం నెమ్మదిగా తగ్గి కొద్ది రోజులలోనే పూర్తిగా ఆరోగ్యవంతుడయ్యాడు. ఇంతలో దసరా, దీపావళి పండుగలు వచ్చాయి. చిన్నశెట్టి వ్యాపారాలు అన్నింటికీ ఇది చాలా రద్దీ సమయం కావడంతో ఒక్క క్షణం కూడా తీరికలేకపోయింది. షణ్ముఖునికి ఇచ్చిన మాట మరిచిపోయాడు. మధ్యలో ఒకసారి గుర్తుకు వచ్చిన ఈ పండగలు అయిన తర్వాత వెళ్ళవచ్చులెమ్మని అనుకున్నాడు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆగ్రహం వచ్చింది. మానవ నైజం ఇంతే గదా అనుకున్నాడు. తన శక్తి చూపాలని తలచాడు. అప్పుడు గాని చిన్నశెట్టికి బుద్ధి రాదని తలచాడు. ఆ మరుసటి రాత్రి చిన్నశెట్టి ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ మధ్యరాత్రిలో లేచాడు. తన మంచం చుట్టూ పెద్ద సర్పాలు తిరుగుతున్నట్టు కల వచ్చింది. ఆ కలలో ఎంతో భయపడి మెలకువ వచ్చి కళ్ళు తెరిచి మంచం మీద కూర్చున్నాడు. చిన్నశెట్టికి నిజంగానే భయంకరంగా పడగవిప్పి ఆడుతున్న సర్పాలు నేలపై కనబడ్డాయి. చిన్నశెట్టి పై ప్రాణాలు పైనే పోయాయి. ఒక్కసారిగా ఇన్ని సర్పాలు ఎక్కడి నుంచి వచ్చాయో భయపడుతూ భార్యను నిద్రలేపాడు. భయంతో వణికిపోతూ భార్యను తమ మంచం చుట్టూ ఉన్న పాములను చూడమన్నాడు. ఆశ్చర్యంగా భార్య చిత్రావతికి ఒక సర్పం కూడా కనబడలేదు. ఏమండి, నీకేదో కల వచ్చినట్టుంది, ఇక్కడ ఒక్క పాము కూడా లేదే, కళ్ళు మూసుకొని పడుకోండి అని తాను నిద్రపోయింది. కానీ చిన్నశెట్టికి ఏమాత్రం నిద్ర రావడం లేదు. కాలు కింద పెడితే కాటు వేసేలా ఉన్నాయి ఆ సర్పాలు. కాసేపటికి భార్యను మళ్లీ నిద్రలేపాడు. చిత్రావతి విసుక్కొని మంచం దిగి విభూతి తెచ్చి ఇది రాసుకొని పడుకోండి అన్నది. విభూతి రాసుకున్నాడే గాని నిద్ర పట్టడం లేదు. కళ్ళు తెరిచి చూస్తే మళ్లీ బుస కొడుతూ దాదాపు 10 పాములు కనబడ్డాయి. అప్పుడు చిన్నశెట్టికి తాను షణ్ముఖునికి ఇచ్చిన మాట గుర్తుకొచ్చింది. మాట తప్పినందువల్లనే ఆ స్వామి ఆగ్రహానికి గురి అవడం వల్ల ఈ విధంగా జరిగిందని గ్రహించాడు. స్వామి కార్తికేయ, నన్ను క్షమించి తండ్రి,
ఈ క్షణంలోనే నేను ఈ వెండి సర్పపు రూపాలను తయారు చేయించడానికి కావలసిన ధనాన్ని తీసి పక్కన పెడతాను. రేపే ఆ పనికి పురమాయిస్తాను. నన్ను క్షమించు అని చెంపలు వేసుకున్నాడు. కరుణామయుడైన షణ్ముఖుడు చిన్నశెట్టిని అనుగ్రహించాడు. అక్కడ సర్పాలన్నీ క్షణంలో మాయమైపోయాయి. చిన్నశెట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మంచం దిగి ధనాగారం వద్దకు వెళ్ళి స్వామి పనికి కావలసిన ధనం తీసి ఒక పొట్లంలో కట్టి విడిగా పెట్టాడు. మరునాడు ఉదయమే ఆ ధనాన్ని తీసుకొని మంచి వెండి సర్పపు ప్రతిమలను చేయించి ఆ వెంటనే వచ్చిన మంగళవారం నాడు తిరుత్తణి వెళ్ళి స్వామికి సమర్పించాడు. అప్పటి నుండి చిన్నశెట్టి మంచి మనసుతో జీవిస్తూ ఎన్నో దాన ధర్మాలు చేస్తూ కాలం గడిపాడు. జీవించినంత కాలం స్వామిని సేవిస్తూ గడిపి చివరన ముక్తిని చెందాడు. షడ్వక్త్రం శిఖవాహనం త్రినయనం దివ్యాంబరాలంకృతం శక్తిం వజ్రమషిం త్రిశూలమభయం కేటుం ధనుశ్చక్రహం పాశాం కుక్కుటమంకుశం చ వరదం దుర్భిర్దదానం సదా ధ్యాయేతీప్సిత సిద్ధితం శివసుతం స్కందం సురారాధితం. ఆ తిరుత్తణిలో వేంచేసి ఉన్నటువంటి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి పాదపద్మములు శిరస్సు తాటించి ఇంతటితో ఈ భక్తుడి కథ సమాప్తమైంది. భగవద్భక్తుల కథలు తైలధారలా ఉండేవి. అది ఒకరికి కాకుండా మనం అనుభవించాలే గాని ఆత్మానందాన్ని అందరికీ పంచుదాం. అందువల్ల ఈ కథ మీరే కాకుండా అందరూ వినాలంటే లైక్ చేసి షేర్ చేస్తే వాళ్ళు కూడా ధన్యులవుతారు. మళ్ళీ ఇంకొక భక్తుడి కథతో మిమ్మల్ని కలుస్తానండి. ఒక్క విషయం మర్చిపోకండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఉంటారండి. నమస్కారం. నా పేరు కందాళ సూరిబాబు. ఓం షణ్ముఖాయ నమః.